మధ్యాహ్నం భోజనం వికటించిన పాఠశాలల్లో నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నివేదిక వచ్చాక అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే చర్యలు తీసుకోవాలంది. మాగనూరు పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో 3 సార్లు భోజనం వికటించి విద్యార్థులు ఆసుపత్రి పాలవడమేమిటని ప్రశ్నించింది. ఇలా జరుగుతుంటే సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా? ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై పూర్తిస్థాయి నివేదికను సోమవారం సమర్పించాలన్న హైకోర్టు విచారణను వాయిదా వేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ నిర్వహించింది. పిటిషనర్ గురుతేజ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. మాగనూరు జెడ్పీ పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో 3 సార్లు భోజనం వికటించి పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని కోర్టుకు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు వడ్డించకపోవటం వల్లే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన వాదించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల వ్యవధిలో 3 సార్లు భోజనం వికటించి విద్యార్థులు ఆసుపత్రి పాలవటమేంటని, ఇలా జరుగుతుంటే సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనటానికి ఇది నిదర్శనమని, ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవటం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారులకు పిల్లలున్నారు కదా, మానవత్వంతో వ్యవహరించాలని హైకోర్టు తెలిపింది. ఈ ఘటనపై వివరాలు సమర్పించడానికి వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరటంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉన్న అధికారిని సంప్రదించడానికి వారం రోజుల వ్యవధి ఎందుకని ప్రశ్నించింది. సదరు అధికారి వద్ద ఫోన్ లేదా, ఇంటర్నెట్ సౌకర్యం లేదా, లేకపోతే సదరు అధికారి -30 డిగ్రీల వాతావరణంలో ఉన్నాడా అని, అక్కడికి మీరు వెళ్లలేని పరిస్థితి ఉందా అని అసహనం వ్యక్తం చేసింది. చిన్నారుల పట్ల ఈ విధంగానే వ్యవహరిస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని కోర్టు పేర్కొంది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారని, వివరణ ఇవ్వడానికి వారం రోజుల వ్యవధి ఎందుకని ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల అధికారులు సిగ్గుపడాలని హైకోర్టు తెలిపింది. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ విచారణ మధ్యలో హాజరై ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి భోజన విరామం తర్వాత సమర్పిస్తామని హైకోర్టుకు తెలిపారు. భోజన విరామం తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు బయట నుంచి చిరుతిళ్లు తెచ్చుకుని తిన్నారని కోర్టుకు తెలిపారు. కడుపు నొప్పితో బాధపడిన చిన్నారుల్ని వెంటనే ఆసుపత్రికి తరలించామన్నారు. పూర్తి స్థాయి నివేదికను సోమవారం సమర్పిస్తామని ఏఏజీ కోర్టుకు తెలిపారు. 3 సార్లు భోజనం వికటించడానికి గల కారణాలపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని హైకోర్టు విచారణను వాయిదా వేసింది.